హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ నెల 7వ తారీఖున బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ మొత్తం పెట్టి అయితే స్టార్ట్ కాబోతుంది. సో అగ్ని పరీక్ష కూడా పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు ఒకటి ఇది జరుగుతుంది ప్రాసెస్. సో ఈ ఆదివారం మన గ్రాండ్ లాంచ్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. నాగార్జున హోస్ట్గా చేస్తున్నారు. సో హైయెస్ట్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగులో అయితే నాగార్జున గారే. సో ఫస్ట్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో ఎన్టీఆర్ చేయబెట్టారు కాబట్టి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది, లేకుంటే ఎంతగా ఉండేది కాదు. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 9 అయితే మరి కొద్దిలో 2-3 డేస్లో అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటికే చాలామంది పేర్లు అయితే చిక్కగా కొడుతున్నాయి, పలానా బిగ్ బాస్ సీజన్లోకి పలానా సెలబ్రిటీ వెళ్తున్నారు అనేది. సో ఇప్పుడు నీకు ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, ఎవరికి కంపల్సరీ వెళ్తున్నారు కంటెస్టెంట్స్ అనేది. సో ఇంకా అగ్ని పరీక్ష అయితే దాదాపు పూర్తి అయిపోయింది. షో కూడా ఆల్రెడీ ఓటింగ్ అయితే నడుస్తుంది. సో ఒకరిద్దరైనా కాదు కదా, కొంచెం ఒక ఐ థింక్ 5-10 లోపల అయితే మేబీ 10 కాదు 5 మెంబర్స్ ఏమో పోవచ్చు, మేబీ సామాన్యులు అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఈసారి అయితే కొంచెం డబుల్ డోస్ అని ట్యాగ్లైన్తో వస్తుంది. సో ఈసారి బిగ్ బాస్ ఉండారని నేను నాగార్జున షో అన్నారు, ప్రేమలో అన్నారు, కానీ మేబీ బిగ్ బాస్ లేకుండా షో ఉండదు, కంపల్సరీ బిగ్ బాస్ ఉంటాడు. సో కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. సో మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 చాలామంది ప్రేమోస్లో అయితే చూస్తున్నారు, చాలా వ్యూస్ అయితే పోతున్నాయి. సో ఇంతగా బాగా తెలుగు ఆడియన్స్ చాలామంది చూస్తున్నారు బిగ్ బాస్ అనేది. సో ఇంతగా చూస్తున్నా చాలా ఎక్స్పెక్ట్ చేయరు. ఐ థింక్ చిన్న చిన్న ప్రమోలతోనే 2.4 మిలియన్ వ్యూస్ అయితే చూస్తున్నారు స్టార్ మా ఇప్పుడు. సో ఈసారి చాలామందికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు బిగ్ బాస్ అంటే. సో టైంపాస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి కొంచెం టైంపాస్ చూస్తుంటారు. సో ఈసారి బిగ్ బాస్ సీజన్ అనేది సరికొత్తగా ఉంటుందని ఆశిస్తాము. సో నెక్స్ట్ వీడియో ఎవరో కంటెస్టెంట్స్ వెళ్తున్నారు బిగ్ బాస్ సీజన్ 9లోకి అనేది క్లియర్గా చెప్తాను.